సో హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ చందు. ఈరోజు మనతో ఉన్నారు మెకానిక్ టీం. వాళ్ళతో అసలు మెకానిక్ మూవీలో ఏముందో తెలుసుకుందాం. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నా. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మెకానిక్ మూవీ ఎలా ఉండబోతుంది బ్రో? ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న స్టోరీ అండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మంచి కంటెంట్ ఉన్న మూవీ. ఓకే, మంచి బలమైన కథాంశం ఉన్న చిత్రం అండి ఇది మెకానిక్. ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయింది ఇది. ఒక పాట 100 మిలియన్స్ వచ్చింది, నచ్చేసావే పిల్ల నచ్చేసావే అని. శ్రీరామ్ గారు పాడిన పాట చాలా నెంబర్ 1లో ఉంది, అది రన్నింగ్లో. అట్లా తర్వాత మా సినిమాలో మిగతా సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. వినోద్ యాజమాన్య గారని చాలా అద్భుతమైన చూసి ఇచ్చారు. ఏ పాటగా పాట యూనిక్గా ఉంటుంది. మ్యూజికల్గా ఈ పిక్చర్ ఆల్రెడీ హిట్. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మరో పెద్ద సెన్సేషన్ హిట్ అవుతుందని వీ హోప్. సార్, యాక్చువల్లీ మిమ్మల్ని చాలా మూవీస్లో చూస్తూ ఉన్నాము, చాలా నెగిటివ్ రోల్స్లో చూస్తూ ఉన్నాము, అంటే ఎప్పుడు సీరియస్ రోల్స్లో చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మిమ్మల్ని బయట చూస్తే అసలు అంటే ఎంత కామ్ అండ్ ఎంత కూల్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఓన్లీ నెగిటివ్ రోల్స్ చూస్ చేస్తున్నారు సార్ మీరు? మనం చూస్ చేసుకుంటే ఏముండదండి, మనం చూస్ చేసుకునేది ఏముండదు. నాకు చాలా రొమాంటిక్ హీరో చేయాలని రాజ్ కపూర్ లాగా, కానీ ఎవరుగా. సో వాళ్ళకి మన ఫేస్లో ఏది కనిపిస్తుందో, దేనికి నా పర్సనాలిటీ కానీ, వాయిస్ కానీ, ఫేస్ కానీ మొత్తం విలన్ క్యారెక్టర్స్కి దగ్గరగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. వాళ్ళకి పెద్ద మేకప్ వేయకుండానే విలన్లా కనబడతా, వాయిస్ అట్ట ఉంటుంది, పర్సనాలిటీ అట్ట ఉంటుంది. సో ఆ రకంగా అలాంటి అవకాశాలు వస్తున్నాయి. బట్ ఆ అవకాశాలు కూడా చాలా, ఇప్పుడు అక్కడ లాంటి చిత్రంలో నెగిటివ్ రోల్తో స్టార్ట్ చేసి ఎంతో సింపతి గెయిన్ చేసే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి గారు. అలా ఇప్పుడు మంచి పాత్రలు అట్లా వస్తున్నాయి. సర్లో కూడా నెగిటివ్గా వెళ్ళి చివరిలో మంచి పోలీస్ ఇన్స్పెక్టర్గా టర్న్ చేశారు ఆ డైరెక్టర్ గారు, వెంకీ అడ్లూరి. సో ఎలాంటి పాత్రలు ఇచ్చినా నన్ను వాళ్ళ ప్రత్యేకమైన అభిమానంతో దాన్ని తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఈ చిత్రంలో కూడా డైరెక్టర్ మున్ను శేఖర్ రెడ్డి గారు చాలా మంచి పాత్ర నాకు ఆఫర్ చేశారు. పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. చూశాను సార్, చాలా ఫుల్ లెంగ్త్ రోలు, నాలో ఉన్న అన్ని రకాల కోణాలను చూపించే పాత్ర ఇది. చాలా బాగా వచ్చింది. దీనికి కూడా, ఈ పాత్ర కూడా ఒక పశ్చాత్తాపంతో పరివర్తన చెందేలాగా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. ఊరు పెద్దలా ఉన్నారు కదా. ఊరి పెద్ద, గ్రామ సర్పంచ్ నేను. బట్ హీరో విషయంలో నాలో పరివర్తన రావటం, చాలా మంచి పాజిటివ్ క్యారెక్టర్గా, నెగిటివ్తో మొదలైంది, పాజిటివ్గా ఫినిష్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో మీతో పాటు తనగల బర్నీ గారు కూడా చేశారు. అవును, ఎలా అనిపించింది సార్ మీరు కలిసి? బర్నీ గారితో ఈ మధ్య చాలా సినిమాలో నేను కలిసి చేశాము. ఆయనతో చాలా మంచి అసోసియేషన్ ఉంది మాకు, చాలా లాంగ్ అసోసియేషన్. నేను చాలా మూవీస్ కలిసి చేశాము. నేను కథలు రాస్తాను, నేను షార్ట్ స్టోరీస్ స్వాతి వారపత్రికలో వచ్చినాయి. అందులో ఒక కథ ఆయన ఎప్పుడో చదివినాను. చదివి ఆయన నన్ను రైటర్గా, వేరేవాళ్ళు చెప్పేటప్పుడు కూడా మంచి రైటరు అని నేను అన్న మాటలు, నా డైలాగులు చెప్తుంటారు ఆయన. చాలా మంచి గురుభావం అని అంటే నాకు, ఎందుకంటే మా గురుగారు సమానంగా నాటకాలు చేశారు. ఆయన నాటకాలు ఆడే రోజుల్లో నేను స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్గా, ఆయన తలావద్దు సుందరం గారు, ఈయన రైటర్ దానికి కొన్ని నాటకాలకి ఈయన రాసేవాడు నాటకాలు. తలావద్దు సుందరం గారు డైరెక్టర్ గారు. వీళ్ళందరూ పరిస్థితి నాటకాల కాంపిటీషన్స్లో మేము తారసపడేవాళ్ళం. అప్పటి నుంచి పరిచయం, 30 ఏళ్ళ నుంచి పైన పరిచయం భరణి గారు నాకు. బట్ నేను రైటర్గా కూడా ఆయన తెలుసు, ఆర్టిస్ట్గా కూడా ఆయన కాంబినేషన్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ చేసి. ఇంకో సినిమా రాబోతుంది యూవీ క్రియేషన్స్ వాళ్ళే, దాంట్లో కూడా చాలా మంచి పాత్రలు చేశాను. అట్లా ఆయనతో చేయటం నాకు చాలా సంతోషకరమైంది. చాలా ఫ్రెండ్లీ నేచర్ మనిషి ఆయన, చాలా ఫ్రెండ్లీ నేచర్. అసలు సీనియర్ ఆర్టిస్ట్ అనే అహంభావం కానీ, ఇంకో రకమైన ఇది కానీ నాకు ఉండదు ఆయన దగ్గర. సార్, ఇప్పటివరకు మీరు చాలా సినిమాలు చేశారు, చాలా పెద్ద హీరోలతో చేశారు. సో అన్ని మూవీస్లో మీకు బాగా ఇష్టమైన మూవీ అంటే ఫస్ట్ మూవీ ఏది ఉంటుంది? ఫస్ట్ మూవీ అంటే అన్ని మూవీస్ చెప్పాలి అంటే చిరంజీవి గారితో రావటం, ఆయన కీర్తిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, అదే నన్ను సాధన చేసింది ఓవర్ నైట్. ఆ ఒక్క సీనే రంగస్థలానికి మళ్ళీ పిలిపించింది. పరిచయం లేకుండా సుకుమార్ గారు పిలిపించటం, ఆయన సమంత ఫాదర్ చేయటం రంగస్థలం. ఒక పాత్ర అని చెప్పలేను కానీ 4-5 సినిమాల్లో చాలా బాగా నన్ను కెరీర్ పరంగా ప్రమోట్ చేసిన రంగస్థలం ఒకటండి. జామిరెడ్డిలో మెయిన్ విలన్ చేశా, అదొకటి గొప్ప చిత్రం. ఉప్పెన
అఖండ, ఇవన్నీ కూడా నాకు కెరీర్ పరంగా చాలా ఒక్కొక్కటి ఒక హిట్, అన్ని మంచి హిట్స్ అయినాయి. అది చాలా బాగా కెరీర్ పరంగా ఉపయోగపడింది నాకు. సార్ నార్మల్గా ఇందాక మీరు లవ్ స్టోరీస్ చేయాలని అంటే అన్నారు కదా, సినిమాల్లో కాకుండా బయట మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉండిందా? ఎందుకంటే నార్మల్ మళ్ళీ స్వీట్ పెయిన్స్ని ఇప్పుడు తోడుకుంటే బాగోదు, ఉన్నాయి. ఓకే సార్. సో హీరో ఈ మూవీ లైక్ అంటే ఫస్ట్ ఎవరైనా రీసెంట్గా ఎవరైనా హీరోస్ లాంచ్ అవుతున్నప్పుడు కానీ ఒక కల్ట్ స్టోరీస్ అంటే లైక్ కొంచెం యూత్ అట్రాక్ట్ అయ్యే స్టోరీస్తో వస్తున్నారు. అండ్ మీరు ఒక ఫ్యామిలీ టైప్ అండ్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ దాని మూవీ నుంచి వస్తున్నారు. అంటే ఏంటి కారణం? అంటే లైక్ అది ఆ స్టోరీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, ఈ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్? అంటే స్టోరీ చాలా బాగుంటుంది ఫస్ట్ మెయిన్లీ. హీరో పరంగా ఏ హీరో అయినా ఏ వ్యక్తి అయినా సరే ఈ సినిమా హీరో క్యారెక్టర్నే ఇష్టపడతాడండి. అంత టోటల్గా ఒక పెద్ద హీరోకి మోయగలిగిన క్యారెక్టర్ అది, పాత్ర. అది ఏ కొత్త వ్యక్తిని అడిగినా నేను చేస్తానే ఉబలాటపడే పాత్ర. అది మణికి రావటం మణి అదృష్టం చెప్పాలి. ఇప్పుడు అది ఒక ఇప్పుడు ఆయన అభిమాన నటుడు అల్లు అర్జున్ గారు, ఆయనకు ఉపయోగపడే పాత్ర కూడా అవుతుంది. అది అంత గొప్ప క్యారెక్టరేషన్ డైరెక్ట్గా రాలేదు. మణి చెప్తాడు మీ మాటల్లో స్టోరీ గురించి. అంటే నాకు స్టార్ట్ చెప్పగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా బాగా నచ్చింది. సో నా క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మెకానిక్ అంటే ఏది మెకానిక్ అంటే నార్మల్ మన బైక్ మెకానిక్స్ ఇవన్నీ కాదు, నా మూవీలో అన్ని మెకానిక్ చేస్తా. సో అలాగే మన ఊళ్ళో ప్రాబ్లం కూడా సాల్వ్ చేసే మెకానిక్ నేను. సో అలా ఆ స్టోరీ బాగా కనెక్ట్ అయింది మీకు. అండ్ రేఖ గారు, మీరు కంటిన్యూస్ నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నారు. సో ఈ మధ్య చాలాసార్లు కలిసాము. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో నాది ఒక మెడికల్ స్టూడెంట్లా ఉంటుందండి. సో ఒక సాఫ్ట్ ఇన్నోసెంట్ అమ్మాయి, సో ఈ మెకానిక్ ఎలా పడింది క్యారెక్టర్లో సో అనేది స్వీట్ లవ్ స్టోరీ ఉంటుంది నా దీంట్లో. అండ్ రీసెంట్గా మీరు ఆర్జీవి గారిది షర్మిలా గారి క్యారెక్టర్ కూడా చేశారు కదా, సో ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సో సార్తో వర్క్ చేయడం అంటే ఇంకా అంటే నేను ఆయన గురించి చెప్పేంత దాని కాదు, బట్ ప్రతిదీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఆయన మేకింగ్ విధానం కానీ చాలా బాగా అనిపించింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ సినిమాలో నేను ఆ రోల్ చేసినందుకు. అండ్ ఈ మూవీ గురించి ఏం చెప్తారు? లైక్ మెకానిక్ పర్టికులర్గా అంటే స్టోరీ అండి. ఫస్ట్ నేను వెనగానే నాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు స్టోరీ కనెక్ట్ అయ్యాను. అండ్ దెన్ సాంగ్ నచ్చేసావే పిల్ల నచ్చేసావే సాంగ్, ఆ సాంగ్ వినగానే అనిపించింది. సార్ అన్నారు ఈ సాంగ్ వల్ల నీకు చాలా హైప్ బాగుంటుందమ్మా, సో ఇది చాలామందికి రీచ్ అవుతుంది, చాలా బాగుంది సాంగ్ అనగానే. సో నాకు ఆ రెండు చెప్పగానే ఓకే సార్ నేను చేస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసాను అనమాట. సో మా కోసం ఒకసారి సాంగ్ పాడేస్తారా? నా వాయిస్ బాగాలేదు. పర్లేదు, పాడతారు మీరు. నచ్చేసావే పిల్ల నచ్చేసావే, నచ్చేసావే పిల్ల నచ్చేసావే, ఆకాశం ఉన్నా లేకున్నా నీకోసం ఎప్పుడు నేనుంటా, ఆ వెన్నెల ఉన్నా రాకున్నా నీ కంటికి వెలుగై నేనుంటా. దట్స్ ఇట్. వెరీ గుడ్. అండ్ సిద్ శ్రీరామ్ గారి వాయిస్ ఈ సాంగ్కి చాలా ప్లస్ అయింది అండ్ చాలా మంచి రీచ్ కూడా ఉంది యూట్యూబ్లో. నెక్స్ట్ మీ మూవీస్ ఏముంది ఇంకా? నెక్స్ట్ ఇప్పుడు రవితేజ వాళ్ళ కజిన్తో ఒకటి చేస్తున్నానండి, ఆహాకి చేస్తున్నాను. సో దేవరా కూడా చేస్తున్నాను. దేవరా చేస్తున్నాను. దేవరాలో జాన్వీతో త్రూ అవుట్ హిమజ గారు నేను హరితేజ ఒక టీమ్ లాగా మొత్తం ఒక గ్రూప్ లాగా సినిమా అంతా ఉంటుంది ఆల్మోస్ట్. సో అది ఒకటి చేస్తున్నానండి. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? నాయి చాలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈ సినిమాతో పాటు ఈ నెల 26 తారీఖున ఒక సినిమా వస్తుంది, బిఫోర్ మ్యారేజ్ అని. దాంట్లో లీడ్ రోల్ మళ్ళీ హీరోయిన్ ఫాదర్ చేశా, మెకానిక్. ఫిబ్రవరిలోనే రజాకారు, ఫిబ్రవరిలోనే శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్, వెన్నెల కిషోర్ ఫాదర్గా అదొక మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ, దాంట్లో చేశాను. మంగంపేట అనే ఒక సినిమా, దాంట్లో మెయిన్ విలన్గా వీరశివుడు పాత్ర, అది పవర్ఫుల్ రోలు, అది దాంట్లో చేసి దాంట్లో అది కూడా మార్చి ఏప్రిల్ లోపు వస్తాయి. ఇంక పెద్ద సినిమాలంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ చేస్తున్నా, హరీష్ శంకర్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్లో కమిట్ అయ్యాను, అది ఆగి ఉంది ప్రస్తుతం ఎలక్షన్స్ టైం వరకు. రీసెంట్గా ఆయన రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ స్టార్ట్ చేశారు, దాంట్లో ఆల్రెడీ చేస్తాను, నా పాత్ర అయిపోయింది కూడా.
నెక్స్ట్ నిన్నే నానిగారిది సరిపోదా శనివారం కమిట్ అయ్యాను. ఈ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలోనే బాలయ్య బాబు గారు బాబీ గారి డైరెక్షన్లో వచ్చే సినిమాలు చేయబోతున్నాను. ఓకే విశ్వంబర మిస్ అయ్యాను, ఖచ్చితంగా దాంట్లో కూడా చేస్తాను. ఓకే అంటే లైక్ ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు లైక్ ఈ మీరు చాలా మూవీస్లో చేసి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, వీళ్ళతో పోలిస్తే మీ ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు సార్ మూవీలో? నా ఇన్పుట్స్ అంటే ఎక్కడైనా అవసరమైతే తప్ప ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. బట్ డైలాగ్ పరంగా ఆయన పర్ఫెక్ట్ రైటర్ గారు, మా డైరెక్టర్ గారు మునిశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్గా కంటే కూడా గొప్ప రైటర్ ఆయన. దీంట్లో కథ, మాటలు, పాటలు, దర్శకత్వం అన్ని బాధ్యత ఆయనే సింగిల్ హ్యాండ్తో లేపాదు పడేశాడు. అందులో అంత అద్భుతంగా సాంగ్స్ వచ్చినాయి, అద్భుతంగా మైలేజ్ వచ్చింది వాటికి. నెక్స్ట్ డైలాగ్ పరంగా ఎక్కడ చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ యాక్టింగ్ పరంగా వచ్చినప్పుడు మాత్రం మా మనీతో, ఆయన కొత్తవాడు కాబట్టి వాళ్ళకంటే నేను కొత్తగా ఉన్నప్పుడు అట్టగా ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులతోటి ప్రయాణం కొంచెం ఇబ్బంది. ఆయన పెద్ద ఆర్టిస్ట్ అనే దృష్టి ఆయన మైండ్లో ఉంటే కొంచెం బెరుగుతనం వస్తుంది. అలాంటి బెరుగుతనం వచ్చినప్పుడు మాత్రం ఒకటి 2 సార్లు గైడ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ అది అభిమానంతో, ప్రేమతో చేసింది తప్ప మనం సీనియర్ అనే జూనియర్ అనే అది ఉద్దేశం కాదు. ఆ సీన్ బాగా రావడం అనేది ముఖ్యం. అక్కడ ఇంకో పెద్ద ఆర్టిస్ట్ని అలా చేద్దాం సార్, ఇలా చేద్దాం సార్ అని వాళ్ళు ఎక్కువ దెబ్బ తినకుండా ఆడటం జరుగుతుంది. అట్లాగే మనీ విషయంలోనే 1-2 సార్లు ఒకటి అంతే, పెద్దగా ఎప్పుడు లేదు. అది ఆ ఎమోషన్, కావాల్సిన ఎమోషన్ రానప్పుడు చెప్పి ఒకసారి నాకు గుర్తు ఒకసారి ఉంటా మనీతోనే మాట్లాడటం జరిగింది. బ్రో మీకు యాక్టింగ్ ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ ఆయనది ఒక డైలాగ్ చెప్తా. ఎందుకు లేదు చెప్పండి. ఓకే అంటే లైక్ మూవీలో మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉంది కదా, మూవీలో మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉంది. రియల్ లైఫ్లో లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? సారీ, ఆ నాన్నగారు చూస్తున్నారు ఇది, అందుకని చెప్పట్లేదా? తర్వాత ఆఫ్లైన్ అడగండి, కొన్ని విషయాలు ఓపెన్ బుక్ బాగా మాట చెప్పేస్తాడు. ఓకే అండ్ మూవీలో అంటారు కదా అన్నీ రిపేర్ చేస్తానని చెప్పేసి, కాలేజ్ టైంలో కానీ ఏమైనా రిపేర్ చేశారా? అలా అయ్యా కాలేజ్ అంటే తెలిసే అన్న ఉంటే ఆ రోజు గొడవలు అవి అన్నీ చేస్తుండే. కాలేజ్ టైంలో మీరు బాగా గుర్తుండిపోయే ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉందా? యా అంటే మాకు ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళబోద్ది కానప్పుడు మేము ఏం చేస్తుంటే లేట్ వెళ్తుండే కాలేజ్కి. లేట్ వెళ్తే మా సార్ ఏం చేస్తుంటే వెళ్ళిపోండి అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నాయి. మేము కాలేజ్ అని చెప్పి మేమంతా మా ఫ్రెండ్స్ ఒక 5 మంది కలిసి కావాలని లేట్ వెళ్తుండే కాలేజ్కి. సార్ కిందకి వెళ్ళగానే వెళ్ళిపోండి అమ్మా అవసరం మేము అటెండెన్స్ చేసుకున్నామని చెప్పి పంపించేస్తుంది. నైస్. ముఖ్యంగా మంచి కథాంశం ఉన్న చిత్రం అండి ఇది. క్యూట్ లవ్ స్టోరీ ఉంది, పాటలు అద్భుతంగా ఉన్నాయి, మంచి లొకేషన్స్లో షూట్ చేశారు. ముఖ్యంగా ఈ కుర్రవాడు ఎలా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి, ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అనేది ముఖ్య కథాంశంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మంచి కథ అనే ఫీల్ అయితే మాత్రం ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది. అటు తండ్రి కొడుకుల మధ్య ఎఫెక్షన్ భరణి గారు అండ్ ఆయనతో ఉంటుంది. కావాల్సినంత మసాలా వేసే క్యారెక్టర్ నాది. ఇది కారం తల్లి ఉంటుంది. మమ్మకారం ఆయన చూపిస్తే కారం అనేది చల్లుతుంది అతని మీద. అది కాకుండా హ్యూమన్ వాల్యూస్తో కూడిన చిత్రం. ఒక మంచి సమస్యను కూడా చాలా హృద్యంగా హృదయానికి తాకేలాగా ఈ చిత్రంలో తీర్చిదిద్దే కథలో ఉంది, కథాంశంలో ఉంటుంది. హీరో చాలా బాగా చేశారు. తగ్గట్టు కూడా పాటలో అద్భుతమైన సంగీతం, కథను ఎలివేట్ చేసే మ్యూజిక్ ఇచ్చారు. అన్ని రకాలుగా ఈ చిత్రం ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఆనందంతో బయటకు వస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మెకానిక్ మూవీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.